హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళినప్పుడు చాలా పెద్ద తప్పు చేశాము. అదేమంటే నేను మా ఫ్యామిలీ అంతా కలిసి నా కూతురికి వెంట్రుకలు తీపియాలని తిరుమలకి ప్లాన్ చేశాము. తిరుమలకి పోయేటప్పుడు తిరుపతిలో దిగి తిరుపతి నుంచి తిరుమలకి బస్సులో వెళ్తున్నాము. దీంట్లో పెద్ద తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. కానీ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే మధ్యలో అలిపిరి దగ్గర బస్సు ఆపి అందరినీ బ్యాగులు తర్వాత బాడీ స్కానింగ్ చేసిన తర్వాత ఏ బస్ అయినా ఎక్కి మనము తిరుమలకి పోవచ్చు. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ మేము ఒక బస్సులో దిగి దాని తర్వాత బాడీ స్కానింగ్ అంతా చేసుకున్న తర్వాత వేరే బస్సు ఏదో దొరికిందని ఎక్కేసి అందరూ ఫ్యామిలీ అందరూ కూర్చున్నాము. మధ్యలో హిందీ వాళ్ళు కూడా కొంతమంది ఎక్కారు. ఎక్కి ఇది మా సీటు అని మాతో గొడవ పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అక్కడ దిగిన తర్వాత అలిపిరి దగ్గర ఏ బస్సు అయినా ఎక్కి పైకి వెళ్ళొచ్చు అని వాళ్ళకి తెలియదు. కానీ మాకు తెలిసినా కూడా మేము వాళ్ళకి సర్ది చెప్పకుండా వాళ్ళ మీద చాలా గొడవ పెట్టుకున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి మాతో గొడవ పడతారా అనే రకంగా మేము బిహేవ్ చేశాము. అది ఎంత పెద్ద తప్పో నాకు రీసెంట్గా అర్థమైంది. వాళ్ళు తెలియక మనతో గొడవ పడి ఉండొచ్చు, కానీ మనము నిదానంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింటే వాళ్ళకి మన మీద గౌరవం వచ్చేది, మన రాష్ట్రం మీద కూడా గౌరవం వచ్చేది. మేము తెలియక ఏదో గర్వంతో వాళ్ళతో గొడవ పడ్డాం కాబట్టి వాళ్ళకి నాకు తెలిసి మన రాష్ట్రం మీద కొద్దో గొప్ప అగౌరవం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడికైనా పోయినప్పుడు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు మనతో ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టే మన రాష్ట్రాన్ని కానీ మనల్ని కానీ ఎవరైనా అంచనా వేస్తారు. ఇంత చిన్న విషయాన్ని వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు, లేకపోతే మేమే సర్దుకొని పోయి ఉండొచ్చు. కానీ మేము గొడవ పడడం వల్ల వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి పోయి ఈ విధంగా జరిగిందని చెప్తే చాలా మందికి అదే స్ప్రెడ్ అవుతుంది.